today, Padma Bhushan G.V.K. Reddy, the industrialist, a philanthropist. He never comes normally functions. Today, he has made to come to participate and share his affections to the world of the art, and particularly to show his affection and respect for Chiranjeevi. Now, I am very happy. Now, Mohan Babu garu maatladakapothe usharu ledhu chulledu. Come on, Mohan Babu must speak now. నా ఆత్మీయుడు, నా తోటి నటుడు, మంచి మనసున్న వ్యక్తి. ఇది చాలా చిన్న అవార్డు. ఇటువంటివి ఇంకా ఎన్నో ఎన్నో బహుమతులు తీసుకోవాలని, ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాన్ని నా మిత్రుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని ఆ దేవుడు నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ రాజకీయం మాట్లాడకూడదని, బట్ డెఫినెట్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ రాజకీయంలో కూడా వన్ డే మీరు తప్పకుండా ఉన్నత స్థానంలో ఉంటారని నమ్ముతున్నాను. I'm really very proud. Chiranjeevi is a wonderful person and great actor, and really very happy to be here to see the award to be given to him. I would like to congratulate him and all the best. Thank you very much. See, special, mega, all mega stars. Mega must speak. అందరికీ నమస్కారం. రెండోసారి చాలా సంతోషంగా ఉంది. సోదరుడు చిరంజీవి గారికి ఈ స్టార్ ఆఫ్ ద మిలీనియం టిఎస్ఆర్ అండ్ TV9 కలిపి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయనకి అవార్డు ఇవ్వడం అన్ని తరహాలుగా ఆయన దానికి అర్హుడు. ఆయనకి ఒక సోదరుడిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సినిమా అవార్డులు చెప్పలా, నాకు ఇప్పటిదాకా మళ్ళీ సినిమాలో చేస్తున్నాను లేదు. చేస్తే మళ్ళీ ఇంకెన్నో అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్నేహితపాత్రుడు, ప్రియమిత్రుడు చిరంజీవి. ఈనాటి TSR TV9 అవార్డ్స్ ఫంక్షన్స్కి విచ్చేసిన 50 మందికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సుబ్బరామరెడ్డి గారు ఏది తలపెట్టినా సరే అది అత్యున్నతంగా ఉంటుంది తప్ప ఏమాత్రం తక్కువ స్థాయిలో ఉండదు. ఈ రోజున ఈ ఫంక్షన్ చూస్తుంటే అటు ఉత్తర దక్షిణ తారలు ఈ రోజున ఇక్కడ దిగి వచ్చారా అనిపిస్తుంది. అందులో నాకు స్ఫూర్తి ఆర్టిస్టులు ఆ రోజుల్లో ధర్మేంద్ర, అలాగే షాట్ గన్ శత్రుఘ్న సిన్హా, వీరిద్దరూ రావడం కూడాను నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మా తోటి నటినట్లు అందరూ కూడా ఎంతో ఆత్మీయతోటి ఈ రోజున నా గురించి 4 మాటలు చెప్పడం అన్నది ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇందాక అన్నారు సుబ్రహ్మణ్యరెడ్డి గారు వేళ సాయంత్రం వరకు ఆల్మోస్ట్ 3:30 వరకు నేను పాండిచ్చేరిలో ఉన్నానని. రావడం నిజంగా కష్టం అనిపించింది. మళ్ళీ రేపు అక్కడే ప్రోగ్రాం ఉంటుంది, వెళ్ళాల్సిన పరిస్థితి. కుదరదు, వచ్చేయాలి, అదేంటి బాగుండదా అని. ఏంటి ఎవరికి బాగుండదు, మీకు బాగుండదు, నాకు పనులు ఉన్నాయి, రెడ్డి గారు రావడం కుదరదు అంటే అదే బాగుండదు. అది ఏంటి ఎలాంటి వాళ్ళు వస్తారేంటి అంటే ఆయన ఏదైనా తలపెడితే అది సాధించుకునేంత వరకు, అది జరిగేంత వరకు నిద్రపోనేటువంటి ఒక పట్టుదల మనిషి. ఆయన అసాధ్యుడు ఆ విషయంలో. ఈ రోజున చూస్తుంటే కనుక ఇంత దేదీప్యమానంగా ఇంత కలర్ఫుల్గా జరుగుతుంటే మాత్రం అది ఒక సుబ్బరామరెడ్డి గారికి తప్ప మరి ఎవ్వరికి సాధ్యం కాదనే విషయం నేను చెప్పగలను. ఈరోజు ఆయన చూస్తుంటే నాకు ముత్యాల ముగ్గులో రావు గోపాల్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. సెక్రటరీ మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలయ్యా, అది లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏముంది అని. అట్లాగా
అది ఎంత సత్యం అంటే స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ గారు నిజంగా మహానుభావులు ఎక్కడున్నారు, ఆయన రాసిన డైలాగు అక్షరాల సత్యం. ఆయనలో ఉన్నటువంటి కళా తపస్సు కానివ్వండి, కళా పోషణ కానివ్వండి, ఈ రోజున కళాబంధు అనే ఆయనకి అవార్డు 10 మంది కీర్తిస్తున్నారంటే కనుక అది ఆయనకు మాత్రమే అర్హత ఉంది. చెప్పాలంటే భారతదేశంలో ఈ రకమైన సంగీత సాంస్కృతిక సినిమాకు సంబంధించినటువంటి కళల పట్ల ఆయన అచంచలంగా ఒక దీక్షలాగా, ఒక యజ్ఞంలాగా పూరి నిరంతరం ఎక్కడ విసుగు చెందకుండా చేస్తున్నారంటే మాత్రం ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ ఏమిటో నాకైతే అర్థం కాదు. అది నిజంగా ఎవరికి రాదు. ఆ విషయంలో మాత్రం యూనిక్ పర్సనాలిటీ. అలాగే ఆయన చూస్తూనే అనిపిస్తుంటుంది ఎవర్ ఫ్రెష్. ఇందాక ఎవర్ గ్రీన్ హీరో అని చెప్పేసి ధర్మేంద్ర గారికి అవార్డు ఇచ్చారు, నాకేదో స్టార్ ఆఫ్ మిలియన్ నాకు అవార్డు ఇచ్చారు. కానీ ఆయన చూస్తూనే ఒక అవార్డు ఇవ్వాలండి. ఎవర్ ఫ్రెష్, ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు, ఉల్లాసంగా ఉంటారు. ఎలాగ ఒక మనిషికి సాధ్యం అర్థం కాదు. మనకి ఆయా సంఘటనలు బట్టి రోజుకి ఒక 1000 రకాలుగా మన మూడు మారిపోతుంటుంది. కానీ ఎప్పుడు చేసినా, ఫోన్ చేసినా, ఎప్పుడు ఆయన చూసినా, ఎప్పుడు పలకరించినా ఒకే మూడ్లో ఉంటారు. అది ఎప్పుడు హై ఫైవ్లో ఉంటారు ఆయన. అది ఆయనకే సాధ్యం. అది నిజంగా ప్రతి ఒక్కరు కూడాను ఆ క్యారెక్టరైజేషన్ ఏమిటి, ఆయన మనస్తత్వం ఏమిటి, ఏ రకమైనటువంటి మానసిక పరిస్థితులు ఆయన అంత ఉల్లాసంగా ఉంచుతాయని తెలుసుకోవాలి. అది ఒక ఎడ్యుకేషన్ కూడా అనుకుంటాను. ఎందుకంటే ఒకసారి నాకు చిన్న చిన్న విషయాలకి ఏదైనా మూడ్ అవుట్ అయితే కనుక ఆ సమయంలో నేను తలుచున్న ఒకే వ్యక్తి టి సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఈ పరిస్థితిలో ఎలా ఉంటుందంటే ఏమదా ఆయన పట్టించుకోకూడదు, తేలిగ్గా ఉండాలంటే బ్రష్ ఆఫ్ చేసే నేచర్ ఉంది సార్, అది ఒక టి సుబ్రహ్మణ్యం గారికి కుదురుతుంది. ఆయన తలుచుకుని ఆ విషయాన్ని అలాగే నేను పక్కకు నెట్టేస్తుంటాను, మళ్ళీ తిరిగి అదే మూడ్లోకి, మామూలు స్థాయి మూడ్లోకి వస్తుంటాను అనమాట. ఆ రకంగా ఆయన చూస్తుంటే అనిపిస్తుంటుంది. ఆయన చూస్తుంటే మరొక విషయం అనిపిస్తుంటుంది. జనరల్గా మనం భగవద్గీతలో ఆ మాట పెద్దలు చెప్తూనే వింటుంటాం. మనం ఆ భగవంతుడు సర్వంతర్యామిని దృష్టిలో పెట్టుకుని ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్లుగా ఆయన గురించి మనం కీర్తిస్తుంటాం, ఆయన గురించి మనం ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాం. ఇక టి సుబ్రహ్మణ్యం విషయంలో కూడాను అదే ఆయనకి వర్తిస్తుంది. మీరు ఏ యొక్క రంగమైనా చూడండి, అది రాజకీయ రంగం కానివ్వండి, భక్తి ప్రవృత్తులకు సంబంధించిన ఫిలాంథ్రఫిక్ యాక్టివిస్ట్ కానివ్వండి, అలాగే సేవ సంబంధించి కానివ్వండి, ఇక రాజకీయ రంగంగా కానివ్వండి, పారిశ్రామికవేత్తగా కానివ్వండి, ఇదిగో ఇట్లాంటి కళాబంధుగా, కళాసేవ కానివ్వండి, ఎందులో లేడంటే ప్రతి దాంట్లోనూ ఆయన యొక్క ప్రమేయం ఉంటుంది, ఆయన యొక్క అభిరుచి ఉంటుంది. ఆ రకంగా ఆయన వంతు బాధ్యత ఈ రకంగా చూస్తూ చెప్పాలంటే కొడిగట్టి ఆరిపోతున్నటువంటి ఈ కళను తన వంతు బాధ్యతగా చేతులతో దాన్ని కాపు కాసి నిలబెట్టి 10 మందికి ఉపయోగపడేలాగా కళని పెంచి పోషిస్తున్నందుకు, అందరికీ ఇంత ఉత్సాహంగా ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అంతేకాకుండా ఇంత కష్ట నష్టాలు ఎవరు భరిస్తారండి? ప్రతి జిల్లాలో కూడాను టి సుబ్బరామరెడ్డి కళా పరిషత్ ఆడిటోరియంలు నిర్మిస్తున్నారు, ఆయన సొంత డబ్బుతో నిర్మిస్తున్నారు. కోట్లు ఖర్చు అయ్యేటటువంటి అది ఎంత వ్యయ ప్రయాసాలతో ఉంటుందంటే అంత ఇంత కాదు. ఆయన నిర్మిస్తూ ఆయన ఆ రకమైనటువంటి కళాపోషణ చేస్తున్నారంటే కనుక ప్రతి ఒక్కళ్ళం కూడాను ఆయన మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి సమయం ఇది. నేను ఆ రకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక చెప్పాలంటే ధర్మేంద్ర గారు వారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా చాలా ఉల్లాసంగా ఉంది. చిన్నతనం నుంచి కూడా వారి సినిమాలు చూస్తూ వస్తున్నాను. వారు నిజంగా మ్యాన్లీ హీరో ఆన్ ఇండియన్ స్క్రీన్ ఎవరైనా ఉన్నారంటే అది ధర్మేంద్ర గారు. ఆ రకంగా ఆయన చేతుల మీదుగా తీసుకోవడం అనేది నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలకు దూరం అయిపోతాను అనుకున్న నాకు నువ్వు కాదు, దూరం కాదు, సినిమా ఇండస్ట్రీ కానీ సినిమా అభిమానులు కానీ నేను ఎవరు దూరం చేసుకోరు, వాళ్ళ గుండెల్లో ఉన్నావు, నువ్వు స్టార్, నువ్వు మెగా స్టార్వే, నువ్వు స్టార్ ఆఫ్ మిలియన్ అంటే మళ్ళీ గుర్తు చేస్తూ రాజకీయాల్లో ఉంటున్నా సరే సినిమాలు దూరం చేసుకోవద్దు అని మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు, వారి చేతుల మీదుగా ఇచ్చినందుకు, నా సోదరుడు బాలకృష్ణ చేతుల మీదుగా నాకు పుష్పగుచ్చాలను ఇచ్చినందుకు మరొక సారీ ఒక్కొక్కసారి ఎంత మనం మాట్లాడాలనుకున్న గౌకుని ప్రేమించే దుర్మార్గుడు, మనసు దోచుకునే దొంగ, అలాంటి నా ఆత్మీయుడు ఆప్యాయునటువంటి మోహన్ బాబు నాకు నిజంగా తరగొడ స్టేజ్ మీదకి రావడం, నన్ను శాలుతోటి నాకు అవార్డుని ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక మా తోటి అనొచ్చు, రాజకీయాలు వద్దన్నారు. సో మా మిత్రురాలు, నాకెంతో ఆప్యాయత, ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నటువంటి చేస్తుంది. నేను నిజంగా చాలా తక్కువ మందిని అడోర్ చేస్తుంటాను, అడ్మైర్ చేస్తుంటాను.
నిజంగా సినిమా నటిగా చాలా అన్ఫిట్ తెలుసా అండి ఈ అమ్మాయి. నిజం చెప్పాలంటే అంత అసలు ఎందుకు అంత సాత్వికత, అంత సౌమ్యం, అంత అణుకో అనేది ఎవరిలో ఉండదు. ఎన్ని కూడాను ఈ రోజున సహజ నటిగా తను ఇంత కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతుంది అంటే కనుక అది నిజంగా వండర్ఫుల్. సినిమా యాక్ట్రెసెస్లో, సినిమా యాక్టర్లో అంతటి క్యారెక్టర్, అంత సౌమ్యం, అంత మంచితనం, అంత అణుకువ, అంత సింప్లిసిటీ ఎవరికి ఉండదు. అలాంటి జయ రాజకీయాల్లోకి రావడం అనేది నిజంగా చాలా శుభపరిణామం. అలాంటి మంచివాళ్ళు రావాలి, నాలాంటి వాళ్ళు కూడా కదా, మంచివాళ్ళు రావడం మూలంగా మనం అనుకునే మార్పు రాజకీయాల్లో చూస్తాం. ఆ రకంగా తను చొరవ తీసుకుని రాజకీయాలు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చినందుకు నా సంతోషాన్ని తెలియజేస్తాను. అండ్ అఫ్ కోర్స్ 6.5 అడుగుల ఆజానుబాహులు జీవికే గారు, వారి గురించి ఎవరికి తెలియదు. వారు కూడా ఆప్యాయత, ప్రేమ అందిస్తూ ఎప్పుడు నాకు ఎంతో ఎఫెక్షనేట్గా ఉంటారు. అలాంటి వారు ఇక్కడ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంకొక వ్యక్తి స్టేజ్ మీద లేకపోయినా సరే వారి గురించి ప్రస్తావించాలి. ఎవరు చూసి నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, ఎవరి పోలికల్లో నాకు ఉంటాయని చిన్నతనంలో నన్ను అందరూ చెప్తూ ఉండేవారు. ఆ రకమైనటువంటి రిజంబ్లెన్స్ బహుశా నేను యాక్టర్ అవడానికి బీజం, సీడ్ సో అయ్యింది నా చిన్నప్పుడు మిస్టర్ శత్రుఘ్న సిన్హాని చూసి. శత్రుఘ్న సిన్హా ఆయన తలుచుకుంటుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు రోల్ మోడల్ ఆయన, నాకు ఇన్స్పిరేషన్ శత్రుఘ్న సిన్హా. చిన్నప్పుడు చూస్తుంటే ఒక డైలాగ్ ఎప్పుడు గుర్తొస్తుంటుంది, హాత్ మే బందూక్ లేకర్ గిదర్ భీ షేర్ బన్ జాయేగా హీరా. ఖమోష్. ఆ డైలాగ్ నేను చెప్తుంటే అరే అచ్చ నువ్వు శత్రు సిన్హాలా చెప్తున్నావురా అని. అవునా అనేవాడు. నువ్వు చూసిన శత్రు సిన్హాలా ఉన్నావురా అని. నిజమా వెంటనే నా ఫీల్ అయిపోయేవాడు అనమాట. అలాగే అయితే మనం ఎందుకు యాక్టర్ కాకూడదు? ఎన్నెన్ని సినిమాలు శత్రుఘ్న సిన్హా చూసి ఆ మ్యానరిజమ్స్, సిగరెట్ వేసుకోవడం, చెయ్యలా పెట్టుకుని అని మాట్లాడి విని చూస్తుంటే ఫెంటాస్టిక్. ఈ రోజున ఆయన రావడం అనేది ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. అలాగే నా యాక్ట్రెస్, నా తోటి నటీమణి జూహీ చావ్లా, ఐ లవ్ హర్ స్మైల్. ఆ స్మైల్లో ఎంత స్వచ్ఛత ఉంటుంది, ఎంత ప్యూరిటీ ఉంటుందంటే అంత ఇంత కాదు. ఇట్స్ లైక్ ఏ చైల్డ్ స్మైల్, చైల్డ్ లైక్ స్మైల్ ఉంటుంది. ఆ రకమైనటువంటి జూహీకి తెలియదు నేను తను ఎంత ఇష్టపడతానో అనేది. ఎప్పుడు చెప్పలా, 2 సినిమాలు చేసినా సరే ఎప్పుడు బయటపడలేదు. జూహీ ఇట్స్ వండర్ఫుల్, యు ఆర్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలుసండి. అమ్మాయి చూడగానే ఆగిపోయినట్టే కనుక మళ్ళీ జయప్రద అన్నారు. జయప్రద రావడం చాలా బాగుంది. అంటే ఇక్కడ ఏదేదో మిమ్మల్ని అందరూ కూర్చోపెట్టేసి సుదీర్ఘంగా మాట్లాడతాం మరొక అనుకోకండి, కానీ జయ మూలంగా నాకు చాలా గొడవలు వచ్చినాయి పెళ్ళైన కొత్తల్లో. జయప్రద, జయసుధ కాదు, జయప్రద మూలంగా. 1980 పెళ్ళైన నెల 47 రోజులనే సినిమా షూటింగ్ నిమిత్తం ప్యారిస్ వెళ్ళాం. అదే హనీమూన్ అనుకోండి, అదే షూటింగు. అందులో నా హీరోయిన్ జయప్రద. అక్కడ మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 9 వరకు సన్ రైజ్ ఉండేది. సో సుదీర్ఘంగా డే ఎక్కువ ఉండేసరికి షూటింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి, రూమ్కి వచ్చేసరికి అక్కడ ఎంతసేపు పగలంతా జయ బాల్చంద్ర పిలుస్తారు, జయ రెడీ అంట, కమాన్ జయ ఇలా మాట్లాడినా, ఇలా యాక్ట్ చేయనా, నువ్వేం చేస్తావు జయ 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 అని. ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫ్ని కూడా జయ భోజనం పెట్టు, జయ రా అని సరికి తన కోపంగా చూస్తుండే. ఇట్లాగా అంటే కోపం అనేది ప్రదర్శించడం కష్టం, కానీ ఇలాగా వినపడలేదా, తెమ్మన్నా కదా భోజనం అది పెట్టు, ఆ నీరసంగా ఉంది, ఆకలి. ఏమన్నారు? ఏమన్నా అన్నం పెట్టు అన్నాను. కాదు, దాని ముందు ఏమన్నా జయ అబ్బా పొరపాటు జయ నాన్న, సారీ క్షమించండి. పగలంతా తనతోటి పనిచేసి ఆ పేరు నోటికి వచ్చి అలా అంటే ఇది చాలా అన్యాయం. ఇది అసలు పెళ్ళైన కొత్తలో అమ్మాయిని నీ తోటి హీరోయిన్తో పేరు పెట్టి సంబోధించి ఎంత బాధగా ఉంటుందని. బట్ షీ సో స్పోర్టివ్, ఎందుకంటే తను మా ఇద్దరికి స్నేహితురాలే కాబట్టి అదే విషయం నెక్స్ట్ డే మార్నింగ్ తనతో షేర్ చేసుకుని ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఆ రకమైన స్నేహపాత్రమైనటువంటి అనుబంధాలు అవి ఈ రోజున ఉన్నాయంటే కొరవడిపోయినాయి. వచ్చారు, పని చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఇలాంటి ఆత్మీయ ఆప్యాయతలు అనేది నిజంగా కొరవడిపోయినాయి. ఐ థింక్ ఇవి ప్రివేల్ కావాలి, ఈ ఆత్మీయత, ఈ అనుబంధాలు ఉండాలి, అప్పుడు పరిశ్రమ ఒకటిగా ఉంటుంది. అలాంటి ప్రయత్నమే ఈరోజు టి సుబ్బారావు రెడ్డి గారు చేస్తారు. మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తీస్తూ నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.